హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మన రెసిపీ ఆయబూరెలు అండి. పండగ అంటే మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేవి పూర్ణాలు లేదా బూరెలు. ఇవాళ మనం ఆయబూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా పర్ఫెక్ట్గా కమ్మగా ఉంటుందండి. వేడివేడి ఆయబూరలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అసలు టేస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అయితే దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బయట క్రిస్పీగా, లోపల పూర్ణం చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు పెసరపప్పు ఒకటే కూడా పూర్తిగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా కడిగి ఒక 3-4 గంటల వరకు చక్కగా నానబెట్టండి. ఈ విధంగా బాగా నానిన పప్పుని మరొకసారి కడిగేసి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని కాస్త ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి దీన్ని బరకగా పేస్ట్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ చేసేయకండి, కాస్త బరకదనం ఉండేటట్లుగా పేస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఈ విధంగా ఒక కుడుములా పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఇడ్లీ ప్లేట్స్ ఉంటే ఇడ్లీలు పెట్టుకోండి, లేదా ఇలా స్టీమ్ చేసేసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఈ విధంగా స్టీమ్ చేసుకొని ఇది ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా ఇడ్లీలా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని చక్కగా చేత్తో ఈ విధంగా చక్కగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు పప్పుకి 2 కప్పుల షుగర్ పడుతుందండి. దీనికి షుగర్ తక్కితే మాత్రం టేస్ట్ బాగోదు. అలాగే కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు వరకు, 1/2 కప్ వరకు వేసుకోండి. కొబ్బరి తురుము అనేది ఆప్షనల్. ఇవి ఒక 3-4 డేస్ వరకు స్టోర్ ఉండాలి అనుకుంటే కొబ్బరి వేయకండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని దీన్ని చక్కగా ముద్ద అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. షుగర్ మీరు కలుపుతున్న దాన్ని బట్టి మెల్ట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్ద అయ్యేంత వరకు చక్కగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీన్ని మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో పూర్ణాలని ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇవి ఒక 3-4 డేస్ వరకు బాగా స్టోర్ ఉంటాయండి. కొబ్బరి వేస్తే కాస్త కష్టం. పూర్ణాల బ్యాటర్ కోసం 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పు బియ్యం వేసి మన దోశ బ్యాటర్లా రుబ్బుకొని దానిలో కాస్త సాల్ట్, షుగర్ వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత పూర్ణాన్ని పిండిలో డిప్ చేసి చక్కగా మన చూపుడు వేలు, మధ్యవేలు సహాయంతో తీసివేస్తే అవి తోకలు లేకుండా పూర్ణాలు చక్కగా రౌండ్గా వస్తాయండి. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయండి. అంతే, ఎంతో సులభంగా చాలా టేస్టీగా ఈ ఆయబూరెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి ఆయబూరెలో మధ్యలో చిన్న కన్నం పెట్టి నెయ్యి వేసుకొని వాటిని తింటే వాటి టేస్టే మారిపోతుందండి. చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.